మీరు తలుచుకుంటే చేయగలరు సార్. లీగల్గా అది సాధ్యం కాదు. ఇల్లీగల్గా చేసి పెట్టండి. ఎక్కడ్రా ఇంద్ర? ఈ చైర్లోనే కట్టేశాం. కత్తితో కట్లు కోసేసుకుని పారిపోయినట్టున్నాడు సార్. ఫ్లైట్కి టైం అవుతుంది. పెళ్లికూతురు రెడీయా? ఎప్పుడూ రెడీ. రే అమ్మాయిని పట్టుకోండి రా. మీరందరూ ఇక్కడే ఉండండి. వదలండి, నేను రాను. చలో షేక్జీ చలో. నన్ను వదిలేయండి, నేను రాను, నేను రాను. దుబాయ్ ఎడారికి మరో అమ్మాయి బలి. వర్షాని ఆ దేవుడే కాపాడాలి. ఏంటి ఏంటేంటి ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? ఏముంది, ఎవరైనా చదువుకొని ఉద్యోగం సద్యోగం చూసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుని హనీమూన్ అని ఎంజాయ్ చేస్తారు. మనము ముందు పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఉద్యోగం ఆఫీసు అంటూ ఇంకా ఈ హైదరాబాద్ రోడ్స్ మీదే తిరుగుతున్నాం. ఆ పంతులేమో ఫస్ట్ నైట్ ముహూర్తాన్ని వాయిదా వేశాడు. అదే అవకాశం అనుకుని మా వాళ్ళు నీకు ఆఫీస్ పెట్టించి పని చేసుకోమని ఆశీర్వదించారు. అంతేకాని ఏ బుల్లి రామ్నో ఏ చిట్టి ఇషికనో ఎత్తుకుందామన్న ఆలోచనే లేదు వాళ్ళకి. సరే, వాళ్ళేదో చేశారు. నువ్వు మాత్రం ఆ లా పుస్తకాల మధ్య లాక్ అయిపోకు. ఇంట్లో నీకోసం వెయిట్ చేసి ఇషుకుందని ప్లీజ్ మర్చిపోకు. ఆయన ఆఫీస్ ఎన్ని రోజుల్లే, 3-4 రోజుల్లో మూసేయను. అదేంటి మరి పంతులు గారు ముహూర్తం పెట్టేస్తారు కదా, మనం ఫ్లైట్ ఎక్కి ఏ సింగపూరో స్విట్జర్లాండో వెళ్ళిపోతాం కదా. అక్కడ మనల్ని డిస్టర్బ్ చేసేవారు ఎవ్వరూ ఉండరు. ఎవరైనా వస్తే ఏంటి బయటికి చూస్తున్నావు? ఎవరైనా అమ్మాయి కనిపిస్తే సైట్ కొడదామనా? పక్కన వైఫ్ ని పెట్టుకొని పరా అమ్మాయికి సైట్ కొడతావా? నీ కళ్ళు ఎవరి కోసం వెతుకుతున్నాయో నాకు తెలుసు రామ్. నువ్వు వెతికే గౌతమి ఎప్పటికీ నీ కంట పడదు.
పద పద పోనీ. ఏదో చెకింగ్ అనుకుంటా. మేయర్ కూతురు కార్ని కూడా ఆపేస్తారా? పోనివ్వు. మనం మేయర్ తాలూకు అని తెలిస్తే అస్సలు వదలరు, కంపల్సరీ చెక్ చేస్తారు. ఎందుకు? వెళ్ళు వెళ్ళు. ఏ రసూల్, వహా పోలీస్ హై, పీछे चलो पीछे चलो. ఏం చేద్దాం మేడం? కంగారు పడుకు రసూల్. అరబ్ షేకుల గురించి, అమ్మాయిల గురించి ఇక్కడ చెకింగ్ ఏం జరగడం లేదు. సార్ బ్యాగులో ఈ డబ్బు ఉంది సార్. ఎక్కడిది డబ్బు? బ్యాంక్ నుంచి తెచ్చాను సార్. బ్యాంకులోంచి డ్రా చేసి తీసుకొస్తున్నాను సార్. పట్టుకో. ఓకే, డబ్బు ఇచ్చేయి. అలాగే సార్, ఇదిగో. వెళ్ళు. ఉంటాను సార్. ఎలక్షన్స్ టైం కదా, అందుకే చెకింగ్ చేస్తున్నారు. లా చదివి కూడా మనమే సిస్టమ్ని గౌరవించకపోతే ఎలా? సరే మహానుభావా. ఎక్కడి నుంచి వస్తున్నారు? రామ్, ఏంటి రామ్? ఏం లేదు ఇష్క. ఏంటి అంత ఫాస్ట్ గా వస్తున్నావు? వెనక రావాలని తెలియదా? సారీ సార్, మా వాళ్ళు తప్పేం లేదు. అర్జెంట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, లేకపోతే ఫ్లైట్ మిస్ అవుతుంది. సరే, పేపర్ చూపించు నువ్వు.
నమస్తే మేడం. నమస్తే. మీరు మేయర్ గారి అమ్మాయి కదూ? అవును. మీరు మేయర్ గారు అల్లుడు కదూ? సారీ సార్, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. అతన్ని ఎక్కడ చూశాను? ఏంటి రామ్, ఇలా వెళ్తే మనం ఈవినింగ్కి వెళ్తాం. రామ్, ఏం ఆలోచిస్తున్నావు? ఒక మ్యారేజ్కి సంబంధించిన డీల్ ఇది. ఫీజు ఎంతైనా పర్వాలేదు, ఒక గంటలో పని అయిపోవాలి. లీగల్గా అది సాధ్యం కాదు. ఇల్లీగల్గా చేసి పెట్టండి. ఎస్, వాడే. రసూల్ పక్కన బుర్ఖా అమ్మాయి, ఆ పక్కన షేక్. నో డౌట్. పాపం ఎవరో అమాయకురాల్ని షేక్తో దుబాయ్ పంపుతున్నారు. తన జీవితం నాశనం చేయాలని చూస్తున్నారు. ఇష్కా, ప్లీజ్ దిగు. ఏమైంది రామ్? దిగు ఇష్కా, ఆ రెస్టారెంట్లో కూర్చో. మనం వెళ్లాల్సింది గ్రీన్ పార్క్ కదా. కాసేపు నువ్వు ఆ రెస్టారెంట్లో కూర్చో. నేను ఒక 10 minutesలో వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు రామ్? ప్లీజ్, నేను వచ్చిన తర్వాత చెప్తాను. నువ్వు దిగు, క్విక్ అది ప్లీజ్.
आपको ये निकाह कबूल है? कबूल है। क्या आपको ये निकाह कबूल है? कबूल है। क्या आपको ये निकाह कबूल है? कबूल है। क्या आपको ये निकाह कबूल है? क्या आपको ये निकाह कबूल है? क्या आपको ये निकाह कबूल है? क्या ये निकाह आपको कबूल है? क्या ये निकाह आपको कबूल है? नहीं नहीं नहीं। అరే కోనే తుమ్ లాయర్? ఎవరి లాయర్? వీసా పేపర్ల కోసం పొద్దున వెళ్తే తప్పుడు పనులు చేయనని చెప్పి అన్నాడే ఆ లాయరు. అప్పుడు పనిచేసి పెట్టనోడివి మళ్ళీ ఇప్పుడెందుకు వచ్చావు? మనసు మార్చుకున్నావా? సారీ, నీకు పని చెయ్యాలనున్నా మా పని పూర్తయిపోయింది. నువ్విక వెళ్ళొచ్చు. ఆ అమ్మాయిని పంపిస్తే వెళ్ళిపోతాను. అంతేకాని అన్యాయంగా ఈ ముసలోడితో పెళ్లి చేస్తానంటే మాత్రం ఒప్పుకోను. ये क्या बोल रहा है समझ नहीं आता है। వీడితో మాట్లాడాల్సిన అవసరం మనకు లేదు షేక్. మన వాళ్ళు మాట్లాడతారు. ఒరేయ్, వీడిని బయటపడేయండిరా. ఏయ్ నడరా బయటికి. అర్థం కావట్లేదురా చెప్తే? నడరా బయటికి నడు. కొంతమంది చెప్తుంటే దున్నపోతల బిర్యానీ తింటావు కదరా. లే లే లే, వాడిని నీళ్ళు కొట్టరా.